నమస్కారం. నా పేరు పర్వతాలు. నేను భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యునిగా, ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఇటీవల కాలం అంటే పార్లమెంటు సమావేశాల్లో రైతు వ్యతిరేక బిల్లును ఒకటి అంటే మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పార్లమెంట్లో మెజారిటీ ఉంది కాబట్టి ఆ బిల్లు వ్యతిరేకంగా అంటే రైతులకు వ్యతిరేకంగా ఉన్న మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ ఆమోదించడం జరిగింది. అయితే రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి మెజారిటీ లేదు. అయినప్పటికీ దొడ్డిదారిన మూజివాని ఓటుతోటి ఆ బిల్లును ఆమోదించుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పి దేశంలో ఉన్న రైతు సంఘాలు, అట్లాగే ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రైతుల తరపున నిలబడే ప్రతి పౌరుడు దాన్ని వ్యతిరేకించుంటూ ప్రశ్నిస్తున్నారు. అయినా మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా మూజివానితో ఓటుతో దాన్ని ఆమోదించడం జరిగింది. అసలు ఈ బిల్లు ఎవరి ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది? ఈ బిల్లు ఆమోదించిన తర్వాత రాబోయే కాలంలో దీని దుష్పరిణామాలు దేని మీద పడుతుంది, రైతాంగం పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన, రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ వ్యవసాయ బిల్లు ఎవరి కోసం అని ఈరోజు దేశ ప్రజలంతా కూడా అంటే ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా భారత పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యానాలు, ప్రకటనలు చూస్తే ఇది దేశ ప్రయోజనాలను రక్షించడానికి, రైతు ప్రయోజనాలను రక్షించడానికే ఈ బిల్లు అని చెప్తున్నాడు. మీరు వ్యవసాయ ఉత్పత్తులు మీకు గిట్టుబాటు ధర రాకపోతే తెలంగాణలో పండించిన రైతులు ఏ రాష్ట్రంలో గిట్టుబాటు ధర వస్తుందనుకుంటే ఆ రాష్ట్రం వెళ్ళి మీరు అమ్ముకోవచ్చు, అక్కడ మార్కెట్ను మీరు చేసుకోవచ్చు అని అంటున్నారు. కానీ ఈరోజు మేము అడుగుతున్నాం వామపక్ష పార్టీలుగా, సిపిఐ నాయకుడిగా నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఉదాహరణకు ఒక పాలమూరు జిల్లాలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే ఎక్కడక్కడ ఉన్న చోటనే ఏ అచ్చంపేటనో, లేదంటే ఏ గద్వాలనో, ఏ నారాయణపేటనో, లేదంటే ఇక్కడ నల్గొండలో అయితే ఏ చౌటుప్పలో, లేదంటే ఏ మిర్యాలగూడనో ఎక్కడ ఉన్న రైతులు అక్కడ అమ్ముకుంటున్నారు తప్పితే కరీంనగర్ రైతులు వచ్చి హైదరాబాద్లో అమ్ముకోవడం, లేదంటే పాలమూరుకు పోయి అమ్ముకోవడం ఎక్కడన్నా కుదిరిందా? వరంగల్లో ఉన్న రైతులు కరీంనగర్ పోయి అమ్ముకోగలుగుతారా? కానీ ఈరోజు ప్రధాని చెప్తున్నాడు, అంటే ఆ వ్యవసాయ మంత్రి చెప్తున్నాడు, అంటే వ్యవసాయ ఉత్పత్తులను ఈ దేశంలో రైతులు గిట్టుబాటు ధర రాకపోతే నిల్వలు చేసుకొని మీరు ఎక్కడైనా పోయి దాన్ని అమ్ముకోవచ్చు, ఇంత స్వేచ్ఛ ఈ చట్టంలో ఉందని అంటున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, అంటే రైతులు ఒక చిన్నకారు రైతులు మన దేశంలో 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, 10 ఎకరాల ఉన్న వాళ్ళు అంటే కోట్ల మంది ఉన్నారు. కానీ అదే వందలాది ఎకరాల్లో ఉన్న వాళ్ళు లక్షల్లో అంటే వేలల్లో ఉన్నారు. అంటే ఎవరికి ప్రయోజనాలు? అంటే కార్పొరేట్ వ్యవసాయ విధానం ప్రవేశపెట్టడానికి, అంటే మోడీ ఎవరైతే కార్పొరేట్ శక్తులతోటి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాడో ఆ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కాపాడడం కొరకు వ్యవసాయంలో నూతన విధానం తీసుకొచ్చి నూతన బిల్లును ప్రవేశపెట్టి వ్యవసాయ రైతులను వ్యవసాయానికి దూరం చేయడానికి ఈ ప్రయత్నాలు తప్పితే నిజంగా ఈ చట్టం ద్వారా, ఈ బిల్లు ద్వారా రైతులకు కొత్తగా ప్రయోజనాలు ఉండవు. ఎందుకోసం అని అంటే ఈరోజు రైతులు 5 ఎకరాలు ఉన్న రైతు పంట పండించాలంటే సొంత పెట్టుబడి పెట్టాలి. రోజు బ్యాంకులలో రుణాలు ఇవ్వట్లేదు, ఎరువులు సరఫరా చేయట్లేదు, పురుగుల మందులు సరఫరా చేయట్లేదు, విద్యుత్ బిల్లులు అంటే రకరకాల అంటే సొంతం పెట్టుబడితోటి ఈరోజు 5 ఎకరాల్లో పండించిన రైతు ఆ పెట్టుబడిదారుడికి అంటే ఎవరైతే పెట్టుబడి పెట్టిండో ఆ పెట్టుబడి పెట్టిన సావుకారి ఆ పంట ఎప్పుడు చేతికి వస్తుందో ఎప్పుడు ఆ కళ్ళంలోనే అతను బేరం ఆడతాడు. అట్లాంటి రైతు తీసుకెళ్ళి నాకు ముంబైలో గిట్టుబాటు ధర వస్తుందని చెప్పి రైల్లో కానీ లేదంటే సొంత ట్రాన్స్పోర్ట్ ద్వారా 5 ఎకరాలు ఉన్న రైతు ముంబై వెళ్ళి అమ్ముకోగలుగుతాడా? మరి ఈ పని ఎవరు చేయగలుగుతారంటే కార్పొరేటు కంపెనీలు చేయగలుగుతుంది. అంటే ఒక రిలయన్సో, ఆదానో, లేదంటే అంతకన్నా పెద్ద పెద్ద వ్యాపార వర్గాలంతా కూడా రైతుల దగ్గర ధాన్యాన్ని సేకరించి నిల్వ ఉంచుకొని తనకు ఎప్పుడైతే లాభాలు వస్తాయనుకుంటే అప్పుడు అమ్ముతాడు. అంటే ఇప్పుడు ఈ వ్యవసాయ నూతన బిల్లులో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దిగుమతుల ఆంక్షలు కూడా ఎత్తేయడం జరిగింది. ఇంతకుముందు మనం ఆంక్షలు ఉన్నది దేనికోసం అంటే మన భారతీయ సమాజానికి, అంటే మన భారతదేశ పౌరులకు, ప్రజలకు సరిపోను ఆహార ఉత్పత్తులు సరిపోయిన తర్వాతనే మిగిలిన వాటినే ఎగుమతి చేయాలి. మన భారతదేశంలో వ్యవసాయంలో ఏదన్నా పంటలు కానీ ఉత్పత్తులు లేకపోతే వాటిని మాత్రమే దిగుమతి చేసుకోవాలనే ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆంక్షలను కంప్లీట్ ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం. అట్లా ఆంక్షలను ఎత్తేయడం ద్వారా ఏం జరుగుతుంది? మన దేశంలో ఉల్లిగడ్డ
సుమారు ఒక 1,00,000 మెట్రిక్ టన్నులు అవసరం ఉందనుకుంటే ఆ 1,00,000 మెట్రిక్ టన్నులు మన దేశ పౌరుల అవసరాలకు ఉంచి మిగులు అనుకున్న వాటిని ఎగుమతి చేయాలి. ఇప్పుడు ఒక రిలయన్స్ కంపెనీ ఈ మొత్తం వ్యాపారం చేస్తే అతనికి ఏం కావాలి, మన దేశ ప్రయోజనాలు పట్టవు, మన పౌరుల ప్రయోజనాలు పట్టదు. అతనికి లాభాలు వస్తాయన్న లాభాలు వచ్చే వరకు గోడౌన్లో నిల్వలు చేసుకొని లాభాలు వస్తాయనుకున్నప్పుడే అతను మార్కెట్లోకి వదులుతాడు. అంటే ప్రజల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు కార్పొరేట్ శక్తులకు పట్టదు. అంటే ఈ బిల్లు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఎవరి ప్రయోజనాల కోసం ఈ బిల్లు ప్రవేశపెట్టారు అంటే ఇది కార్పొరేట్ శక్తుల కోసం, వ్యాపార వర్గాల కోసం, పెట్టుబడిదారుల కోసం తప్పితే నిజమైన రైతాంగం కోసం కాదు. మొన్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడు, కొత్తిమీర కూడా రాబోయే కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండదు. అంటే రాబోయే కాలంలో ఆహార ఉత్పత్తుల మీద రైతుల ఆజమాయిషి, ప్రజల ఆజమాయిషి తగ్గుతుంది. ఇదంతా కూడా కార్పొరేటు శక్తుల చేతిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వ్యవసాయ రంగం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు రేపు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదని మేము అడుగుతున్నాం. ఈరోజు రైతు వ్యతిరేక బిల్లు అని మీరు అంటున్నారు, ప్రకటనలకే పరిమితం అవుతారా? పార్లమెంట్లో ఏదైనా బిల్లు పెడితే జిఎస్టీ బిల్లుకు మీరు సపోర్ట్ చేసారు. అంటే అనేక రకాలుగా పార్లమెంట్లో బీజేపీ మీరు అంటే తెర వెనుక మిత్రులు, తెర ముందుకు వస్తేనేమో శత్రులాగా ఉంటారు, తెరచాటును మాత్రం ఆయన బిల్లుకి ఈయన సపోర్ట్ చేస్తాడు, ఈయనకు కావాల్సింది ఆయన ఇస్తాడు. అంటే నేను కొట్టినట్టు చేస్తాను, వేడిచినట్టు చేయని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులు ఆడుతున్నాయి. నిజంగా ఈరోజు రైతాంగం మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలనుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక బిల్లును రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యతిరేకించాలి. ఒక తీర్మానం చేసి పార్లమెంటుకు లేదంటే నరేంద్ర మోడీకి పంపే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి రైతుల వ్యతిరేకి, దేశ ప్రయోజనాలను తుంగలో అంటే పెద్ద ప్రమాదంలోకి నెట్టే ఈ రైతు వ్యతిరేక బిల్లును ఈరోజు దేశ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మా పార్టీగా మేము ఇప్పటికే దీని మీద రైతు వ్యతిరేక బిల్లును వెంటనే తక్షణమే ఉపసంహరించుకోవాలని, రాబోయే కాలంలో ఈ రైతు వ్యతిరేక బిల్లు వెనక్కి తీసుకోకపోతే సీరియస్ పోరాటాలు చేయడానికి కమ్యూనిస్టు పార్టీ సిద్ధంగా ఉందనేది నేను తెలియజేస్తున్నాను.